ఎంతో పవిత్రమైన ఏప్రిల్ 19, 2019 చైత్ర పౌర్ణమి నుండి కొన్ని రాశుల వారిపై సూర్య భగవాన్ని అనుగ్రహం వలన ధనవర్షం కురియబోతుంది. గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఏప్రిల్ 14 నుండి మేషరాశిలోకి సంచరిస్తున్నాడు. ఈ విధంగా సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వలన ఇప్పుడు చెప్పబోయే కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఈ రాశుల వారికి ఇక కాలం కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యగ్రహం అనుకూలం ఉంటే జీవితంలో ఉన్న స్థితికి చేరడం మరియు ఆరోగ్యపరంగా బలంగా ఉండడం, మనం ఉన్న రంగంలో పేరు ప్రతిష్టలు రావడం, ఎటువంటి కష్టాలు సమస్యల నుండినైనా బయటపడడం చాలా తేలిక. సూర్య అనుగ్రహం లేకపోతే కోరుకున్న కోరికలు ఏమీ నెరవేరవు. చేసే పనిలో ఆటంకాలు ఏర్పడి పనులు కూడా పూర్తి కావు. ఎంతమందికి సాయం చేసినా పెద్దగా మనకు ఎలాంటి ఫలితం కూడా లభించదు. అలా కాకుండా మన మీద గనక సూర్యగ్రహం అనుగ్రహం ఉన్నట్లయితే మనకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రాజకీయ రంగంలో ముఖ్యంగా సూర్య అనుగ్రహం చాలా చాలా అవసరం. రాజకీయంగా బాగా పైకి ఎదగాలంటే మాత్రం సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అలా కాకుండా ఏదైనా జాబులో అయినా సరే, ఎలాంటి పనిలో అయినా సరే నెంబర్ 1గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సూర్యగ్రహం అనుగ్రహం ఉండాల్సిందే. సూర్యుడి యొక్క ఆరాధన చేయడం వలన మనం ఎలాంటి సమస్యల నుంచైనా సరే తొందరగా బయటపడవచ్చు. మనం చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందవచ్చు. ఉద్యోగస్తులు ఉన్న పదవులు వచ్చి మంచి స్థితికి చేరాలంటే సూర్యుని యొక్క అనుగ్రహం చాలా చాలా అవసరం. ముఖ్యంగా సూర్యుని యొక్క అనుగ్రహం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మనిషి ఎంతో హెల్తీగా ఉంటాడు. ప్రతి విషయంలోనూ మానసికంగా దృఢంగా, ఆరోగ్యపరంగా బలంగా ఉండడానికి సూర్యుని యొక్క అనుగ్రహం చాలా చాలా అవసరమని జ్యోతిష శాస్త్రం తెలియచేస్తుంది. అయితే ఇలాంటి గొప్ప ఫలితాలనిచ్చే సూర్యుని యొక్క అనుగ్రహం ఈ నెల 19 చైత్ర పౌర్ణమి నుండి ఇప్పుడు చెప్పబోయే రాశులపై అధికంగా ఉండబోతుంది. ఆ రాశుల్లో మొదటి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఏప్రిల్ 19 చైత్ర పౌర్ణమి నుండి మంచి ఫలితాలు లభించబోతున్నాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా పౌర్ణమి నుండి తీరిపోతాయి. ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దాంతో జీవితంలో కాస్త ప్రశాంతత దొరుకుతుంది. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో చాలా సంతృప్తిగా ఉంటుంది. కోరిన చోటకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వీరి మాటకు విలువ కూడా పెరుగుతుంది. అందువల్ల కర్కాటక రాశి వారు చైత్ర పౌర్ణమి నుండి ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి కూడా ఈ పౌర్ణమి నుండి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వారైతే వీరికి మంచి కాలమనే చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగంలో భాగంగా విదేశీయానం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాక ప్రమోషన్లు కూడా వస్తాయి. ఈ రాశి వారికి ప్రతి పనిలోనూ ఆసక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది. వీరు చేసే ప్రయాణాలు ఎటువంటి ఇబ్బందులు కలిగించవు, లాభాన్ని చేకూరుస్తాయి. ఈ రాశివారు ఈ పౌర్ణమి నుండి చాలా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారు. ఇంటిలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వీరు చాలా విలాసవంతమైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి ఈ పౌర్ణమి నుండి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉందని మరీ చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా ఈ పౌర్ణమి నుండి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి సూర్యగ్రహ సంచార ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ రాశి వారికి ఉన్న కష్టాలన్నీ కూడా క్రమంగా తొలగిపోవడం గమనించవచ్చు. వీరి గ్రహస్థితి కారణంగా ఇంటిలో ఎన్నో శుభకార్యాలు చేస్తారు. ఇప్పటి వరకు పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా సంబంధాలు కుదిరే అవకాశం రావడం, పెళ్లి చూపులు చకచకా జరగడం, వివాహాలు తొందరగా కుదరడం చాలా వరకు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఇంట బయట మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని చెప్పవచ్చు. ఈ గ్రహ సంచారం కారణంగా ఈ రాశి వారికి ఎన్నో అద్భుత ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగంలో మార్పు కావాలని కోరుకుంటున్నారో, వేరే ఉద్యోగానికి మారాలని కోరుకుంటున్నారో వారందరికీ కూడా ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. మీరు ప్రస్తుత ఉద్యోగంలోంచి వేరే ఉద్యోగంలోనికి మారాలంటే ఇప్పుడు ప్రయత్నించండి. చక్కగా అది జరిగి తీరుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా కూడా స్థిరపడతారు.
ఈ రాశివారు ఏ పని చేసినా సరే కుటుంబ సభ్యుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా ఖచ్చితంగా కుటుంబం యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఆ పనిని ప్రారంభించడం వలన ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుంది. దాంతో వీరు లక్ష్యాలను చాలా తక్కువ సమయంలోనే సాధిస్తారని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పబోయిన 3 రాశుల వారు కూడా మరింత సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలంటే నవగ్రహ స్తోత్రాల్లోని సూర్యుని స్తోత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం వలన మీరు మరిన్ని మెరుగైన ఫలితాలు పొందుతారు. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతో మంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు, ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.